నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కథనం తొక్కిన ఎర్రజెండా పార్టీలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిరసన దీక్ష శిబిరం 3 రోజుల వరకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 100 పడకల ఆసుపత్రిని అంగడి స్థలంలో వెంటనే ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ ఫైర్ స్టేషన్ ప్రభుత్వ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పెద్ద చెరువులో మినీ ట్యాంక్ బండ్గా మారి పనిచేసి పూర్తి చేయాలని అసంపూర్తిగా ఉన్న డ్రైనేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలని తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష శిబిరానికి వివిధ సంఘాల పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పరిష్కరించాలనే డిమాండ్ మేరకు తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట వేదిక ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా తొర్రూరు పట్టణం దినదినాభివృద్ధి చెందినటువంటి సందర్భంలో తొర్రూరులో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా రోడ్ల నిర్మాణం లేక ప్రజలు వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి ఎక్కడికో దూరంగా నిర్మిస్తామనే ఆలోచన ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఆ 100 పడకల ఆసుపత్రిని వెంటనే తొర్రూరులో ప్రస్తుతం ఉన్నటువంటి అంగడి స్థలంలోనే ఏర్పాటు చేయాలని నిర్మించాలని మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా తొర్రూరు ఏటీఓ ఆఫీసర్గా గత 5 సంవత్సరాలుగా ఉద్యోగం శాంక్షన్ అయినా మంజూరు. తొర్రూరు ప్రాంతంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రమై అదేవిధంగా మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. తొర్రూరు ప్రాంతంలో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు మొత్తం మహబూబాబాద్లో అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ను తొర్రూరులో ఏర్పాటు చేస్తే మొత్తంగా కూడా లాభంగా ఉంటుందని మేము డిమాండ్ చేస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. దానిని వెంటనే మిగిలిన పనులను పూర్తి చేసి మినిట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పోరాట వేదిక ఆధ్వర్యంలో గత ప్రాంత సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో సుమారుగా 2 సంవత్సరాలు పైచిలుగా దశల వారీగా ఉద్యమాలు చేస్తూ అనేక ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని డివిజన్ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కనీస వసతుల కోసం అనేక దఫాలుగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా మేము అనేక దశల వారీగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా స్పందించకపోవడం వల్ల ఇవాళ దీక్షకు కూర్చున్నాం. ఇది 3వ రోజుకు చేరింది. 4వ రోజు నుంచి 17 వరకు చేస్తాం. అట్లా కూడా స్పందించకపోతే ప్రజా ఉద్యమాన్ని